ఆల్ రైట్ మేనేజర్ గారు ఏంటి రష్మి మా బ్యాంక్ ప్రమోషన్ లో భాగంగా మీ అందరి కోసం ఒక మంచి గేమ్ కండక్ట్ చేస్తున్నాం. మా అందరి కోసమా? ఎస్, ఓకే. రియల్ మనీ విన్ అయ్యే గేమ్. రియల్ మనీ? ఎస్. ఒకసారి సెటప్ చేస్తారానమ్మా. ఇదేంటి డబ్బులు అన్నారు మళ్ళీ స్మైలీస్ తెప్పించారు? ఎస్ రష్మి, స్పాట్ లో రియల్ గా మనీ గెలుచుకునే అవకాశం. ఆల్మోస్ట్ లాటరీ లాంటి గేమే ఇది. ఇక్కడ ఇందులో ఒక దాన్ని మనం స్క్రాచ్ చేసాం అనుకో, ఒక అమౌంట్ ఉంటది. దాన్ని మ్యాచ్ చేస్తూ నువ్వు ఇంకోటి కరెక్ట్ గా గనక స్క్రాచ్ చేయగలిగితే ఆ అమౌంట్ నీదవుద్ది. ఎంత అమౌంట్ ఉంటుంది దీంట్లో? మన దగ్గర 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అమౌంట్ ఉంది. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా స్క్రాచ్ కార్డా? yes. వావ్, ఇదంతా రియల్ మనీ. yes. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనీ మనీ గివ్ మీ మనీ. ఆల్రెడీ ఈ గేమ్ ఆడడానికి ఎవరు అర్హులో వాళ్ళ పేర్లు రాసి ఉన్నాయి. నేను పిలుస్తా ఒక్కొక్కరిని, నువ్వు వెళ్ళి కూర్చో హ్యాపీగా. నేను ఫస్ట్ ఎవరినైతే పిలుస్తానో వాళ్ళకి నా మనసులో కావాల్సినంత చోటు ఉంది అని అర్థం. ఐశ్వర్య రా. ఐశ్వర్య, నీ పేరులోనే ఐశ్వర్యం ఉంది. ఆటోమేటిక్ గా నువ్వు డబ్బులు గెలుచుకుంటావు అనడంలో డోకా లేదు. అండ్ పక్కన మీకు ఆది గారు కూడా ఉన్నారు. అంటే ఇందాకటి నుంచి ఐశ్వర్య ఐశ్వర్య అని అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా. అరే మామూలు కదరా, మన పేరులో ఫస్ట్ రెండు అక్షరాలు కలిపితే ఆది ఐశ్వర్య. ఆ ఐ ఐ ఐ. ఓకే, అది వద్దులే గానీ ఫస్ట్ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకో. ఆది అంటే ఫస్ట్ లోనే నాకు 1,00,000 రూపాయలు వచ్చేస్తే అందరికి ఒక ఇన్స్పిరేషన్ లా ఉంటది కదా. సో మీరు ఇవన్నీ కొంచెం అరేంజ్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటది. సరేరా, నీ కోసం నేను చాలా ప్రేమతో సెలెక్ట్ చేస్తానా. ఫస్ట్ తీసి. షోరా? నేను అనుకుంటున్నారా అంటుంది ఇనుతమ్మ ఐశ్వర్య, ఆయన మాట విన్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు, ఇన్క్లూడింగ్ మీ. నా మాట వింటే 1,00,000 రూపాయలు గెలుచుకుంటావు. ఇతను ఆ 1,00,000 ఎవరికి రానివ్వకుండా చేస్తాడు, ఎందుకంటే ఇంకొక సర్జరీ బ్యాలెన్స్ ఉంది. ఏది ఫిక్స్ అయ్యో? నాకేంటో ఈ బొమ్మ బాగా కనిపిస్తుంది. అవునా? నీకు బొమ్మ కనపడేది తీ. నువ్వు అమ్మా, నీ ఇష్టం ఏదో తీ. ఓ 9,000. ఐశ్వర్య, 9,000 రూపీస్ ఎక్కడున్నాయనుకుంటున్నావు? అన్నా నీకు 100 రూపాయలు ఇస్తా, కూర్చోవా. ఐశ్వర్య సెకండ్ లైన్ కింద నుంచి మూడోది. ఇదిరా, ఈ సెకండ్ లైన్ లో ఇది. అంటే నాకు 9,000 ఇప్పించే బాధ్యత మీది. ఇంతవరకు నేను ఏ చెప్పినా రైట్ అవ్వలేదు. సరే, ఇదేనా? నీ ఇష్టం రా. ఐశ్వర్య, ఆ బొమ్మ ఏం చెప్తుంది? నేను కేక అని చెప్తుంది. నువ్వు కేక అని చెప్పట్లా, నువ్వేం తీసినా ఈ రోజు అని చెప్తుంది. తీస్తున్నా. తీసేయి వెంటనే ఫాస్ట్ గా. ఇప్పుడు ఈ గేమ్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు 9,000 ఎక్కడుందో 7,000 ఎక్కడుందో మిగతా వాళ్ళందరూ చూశారు కాబట్టి ఈసారి ఎవరికైనా 9,000 గానీ 7,000 గానీ వస్తే వాళ్ళు గేమ్ లో ముందుకెళ్ళరు, వాళ్ళ ఆట ముగిసిపోయినట్టే. ఓకే, ఎల్రా ఐశ్వర్య, నీకేమీ రాలా, 0. వెళ్ళుకొచ్చో. ఇప్పుడు నెక్స్ట్ రియాజ్ గాడు రారా. చిన్న షరతు, అడుగు స్టూల్ కావాలి. అవసరం లేదు, కిందే లాగతా. నీకు ఇంతవరకు అందుద్దు కాబట్టి వీటిలో ఏదో సెలెక్ట్ చేయి. దీనిలో 1,00,000 ఉంది కాబట్టి మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు తీస్తావా? లేట్ చేయకుండా తీసి తీరా రే. 75,000. రియాస్, చూస్ కేర్ఫుల్లీ. 75,000 ఆల్రెడీ 9,000 7,000 క్యాన్సిల్ అయిపోయింది. ఇది అదే, అది నాకు అన్నది కాబట్టి నువ్వే తీయాలా. ఓకే, నీ కోసం. ఓకేగా? మూడు సున్నాలు వచ్చినాయి. 75 వస్తే ఇది నీదే, 5 వస్తే మాత్రం భలే ఉంటదిరా. కూర్చోపో. 1 సెకండ్. నేను కూర్చోపో. లేదు, 30,000 అయ్యి. ఒక్క పూట సిక్కదాయి వచ్చి దాహం తీర్చవయ్యా.
మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 75,000 30,000 అవి కూడా క్యాన్సిల్. అయ్యో. ఓకే, మీరు ఎవడైనా మ్యాచ్ చేయండి, ₹1,00,000 వస్తాయి. ఇంకా ₹1,00,000 ఉంది గేమ్ లో. ఓ మేనేజర్ గారు, మీ కొలీగ్ ని పిలవండి. ఇప్పుడు విజయ రారా, పేరులోనే విజయం. బాస్ అసలే నేను లీవ్ అడిగాను 1 month పెళ్లి అని చెప్పాను, కొంచెం హెల్ప్ చేస్తే నాకు ఆ పెళ్లి ఖర్చు. ఏమా పెళ్లి 1 month చేసుకుంటావా, ఒకరోజు చేసుకుంటావా? ఫస్ట్ నా సెంటిమెంట్ కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేస్తాను బాస్. అలా కాదురా, కింద నుంచి. ఏం కనిపించట్లేదు. నాకెందుకో ఈ అమ్మాయి ₹10 గెలుచుకోబోతుంది. తీ 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 లాగు. ఓ, చెప్పాగా ఈ అమ్మాయి ₹100 ఆర్టిస్ట్ అని. నీ పెళ్లికి నా చదివింపులు వచ్చేసినాయి. నువ్వు దాన్ని మ్యాచ్ చేస్తావా, అసలు వెళ్ళిపోతావు? ఇక మ్యాచ్ ఎందుకు లేదు. సరే ఫస్ట్ తీసాను కాబట్టి లాస్ట్ తీస్తాను. ₹100 మళ్ళీ ఇంకో నంబర్ క్యాన్సిల్ అయిపోతే వద్దంటారు అది కూడా. ఆ కనీసం విజయ మీరు గెలిచారనే ఒక పేరైనా ఉంటుంది కదా. ఆ గెలిచారనే పేరైనా ఉంటది. ఒకవేళ ₹1,00,000 కనుక తీసింది అనుకో, ఈ గేమ్ మొత్తం గెలికారనే పేరు ఉంటది. గెలికారనే పేరు ఉంటది. ఈ గేమ్ లో ఎవరికి ఏది రాకపోవడమే గేమ్. అయ్యో. ఇది ₹1,00,000 ఆట. అయ్యో. 1,00,000 పోయింది. పాపం ఎందుకులే. తీయండి. లాగే లాగే. అయ్యో అయ్యో అయ్యో. 50,000. కీర్తి రారా. ఒక డౌట్ ఏంటి తెలుసా, ఆల్రెడీ మీ బ్యాంక్ లో డబ్బులు లేవు, ఇవన్నీ మిగిలించుకొని మీ లాస్ట్ లో మీ బ్యాంక్ లో వేసుకుంటారు కదా. మా బ్యాంక్ ప్రమోషన్ కోసం అప్పు తీసుకొచ్చి మరీ మీకు ఇస్తాను. ఎందుకండి అంతా? మీకోసమే. నువ్వు తీ. ఓకే. అరే నాకెందుకు, నువ్వు మ్యాచ్ చేస్తావు అనిపిస్తుంది. వద్దు, ఎందుకు పరువు తీస్తారు? అరే కీర్తి, ఇదిగో ఇలాంటిది ఒకటి తీ, చెప్తా. మీరు చెప్పారని నేను అదే ఇదే తీస్తాను. తీస్తావా? తీ. దీని కింద 10 ఉంది. సరే పోనీలే. అవుట్. గేమ్ అవుట్. ఇక్కడ ఒక్క వినాల్సింది ఏమంటే, వీళ్ళు చెప్పింది ఎవరు నమ్మకండి. మీకేమనిపిస్తే అదే తీయండి. నమ్మితే అంతే. మొత్తం ఆల్రెడీ బ్యాంక్ లో 0 అయింది, ఇప్పుడు మన బ్యాంక్ కూడా 0 అయినట్టుంది. ఒకరైతే మ్యాచ్ చేస్తారు ఖచ్చితంగా. శ్రీకర్ రండి. శ్రీకర్ రా. ఈ గేమ్ స్వీకరించవచ్చు. నాకు తెలిసి 1 lakh కొట్టగలవు నువ్వు. ఎందుకు ఎండలో పెడతాను, చూస్తావా నంబరు? అదే ఫస్ట్ ఇది. ఎందుకు దాన్ని ఎంచుకున్నావు? నవ్వుతున్న స్మైల్ ఉంది కదా, కొంచెం ఏదో నమ్మకం. $15,000. 15,000. శ్రీకర్, ఆ ఇంకో స్మైలీ ఫోటో. పాప ఆ అమ్మాయి చెప్పింది తీయ, ఏమైంది ఇప్పుడు? సరే ఇప్పుడు నీకు తీస్తా. ఈ ఫ్లోలో ఆ అమ్మాయి అన్నాను, సారీ. ఏమనుకో. శ్రీకర్, నా కోసం 15,000 త్యాగం చేయలేవా? నువ్వు అడిగితే ప్రాణాలే త్యాగం చేస్తా రష్మి. 15,000 లెక్క. బాలే తీయమ్మా. నాకు ఇదొద్దు, వేరే తీద్దాం. తీసావు. ఈ 100 నువ్వు, ఆ 100 వాడు, ఇద్దరు తీసుకుని వెళ్ళిపోండి. శ్రీకర్, నీకోసం నా ప్రాణాలు ఉన్నాయి కదా రష్మి, మళ్ళీ 15,000 ఎందుకు? ఇచ్చేసేళ్ళు అంటున్నా. ఏడు ప్రాణాలా? తర్వాత ఇచ్చేస్తా ఆఫ్టర్ ప్యాకప్. దరిద్రుడా. నెక్స్ట్ మమత గారితో ఆర్పించండి. మమత తల్లి దా, మమతల తల్లి. అదే అదిరా. ₹1,00,000 ఎవరు కనిపెడతారా అన్నాను. ఈ అమ్మాయి కూడా కనిపెట్టలా. ఈయన ఇంకా లేట్ లేదు 500. ఇంకోటి 500 మ్యాచ్ చేస్తావు నువ్వు. ఇంకా లాగేం లేదు. 300 అని చెప్పి 0. అసలు 0 ఏంట్రా? మేము కూడా పెట్టలే. ఎలా వచ్చింది అది? నాకు తెలీదు. నిన్ను చూసి వచ్చిందా? అంకెలు ఏమన్నా మారిపోయినాయా? ఇందులో కలిసిపోయినాయా? 0 ఎలా వచ్చింది అది? అరే నైనా శెట్టిరా. నేను ఆడేసి వెళ్తా. నువ్వు లాస్ట్ సారా? నువ్వు లాస్ట్ ఆడితే చూడాలను. ఏం లేనప్పుడు
నైనా మీ సన్నీ కోసం ఒక క్వార్టర్కి సరిపడా డబ్బులు సన్నీ ఎప్పుడు కొంచెం ఇలా ఉంటారు కాబట్టి అదైతే కరెక్ట్. మొత్తం తాగేసి ఎండిపోయాడు. ట్రై చేద్దాం. తీ ఈ అమ్మాయిలాగా సుకుమారంగా అవ్వదు. 2500 పో. ఒరే 2500 మ్యాచ్ చేయరా, ఒక్కటైనా మ్యాచ్ చేయండి రా నైనా. 1 గంట 10,000. రారా రష్మి, 1 lakh ని మ్యాచ్ చేయబోతున్న రష్మి. రష్మిజీ ఏంటి? కౌన్ భిక్షపతి. నమస్తే 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 నమస్తే. రష్మిజీ బోలియే. కామ్. ఉంది డబ్బు. మీరంత కాన్ఫిడెంట్ గా బోలియే అంటే మొత్తం పోయింది. నాకు ఈ స్టిక్కర్స్ మేము యాంకరింగ్ గా చేయమన్నాం, డబ్బులే కదరా తీయమన్నాం. రష్మి నీకోసం 1 lakh రెడీ చేసి ఉంచా. రష్మి గారు హెల్ప్ చేయొచ్చా? చెప్పండి. నేను ఒకటి గెస్ చేసిన, మీరు కూడా గెస్ చేయండి. ఓకే. 1 lakh కాబట్టి మ్యాచ్ అయిద్దో లేదు చెప్తారా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 వచ్చాడయ్యా 1 2 3 4 1 lakh. అంతేనంటారా? ఏ లేదు, ఇందా బయట పెట్టినప్పుడు వెనక నుంచి చూశాడు. నేను కూడా ఇదే అనుకున్నా యాక్చువల్లీ. వన్ సెకండ్. మా బ్యాంక్ టైం అయిపోయింది ఇంతటితో. మీ అందరికీ దండం పెడతాం. మా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి. ఏదో గేమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడాం మేము. తీయాలి. హలో, ఇది కింద నుంచి తీసేస్తా. ఇప్పుడు ఎట్లా రాదు, నేను మ్యాచ్ చేస్తా. కింద నుంచి 200కి నువ్వు మ్యాచ్ మళ్ళీ అదా మ్యాచ్. ఏయ్ నరేష్, ఈ గుండెలు ముసుకుని పక్కకు రావా? సో కృష్ణ భగవాన్ గారు, నిరుజ గారు, ఎలా అనిపించింది ఈ గేమ్? మ్యామ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. వెరీ థ్రిల్లింగ్. అండ్ నిజంగా అయితే ఏమొస్తుందా నంబర్ అనేసి చాలా ఇన్వాల్వ్ అయిపోయాం. చాలా బాగా అనిపించింది. వెరీ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, నేనేం చెప్పాలనుకున్నాను అది ఇంద్రాజీ గారు చెప్పేశారు. అయినా మీరు కూడా చెప్పాలి సార్. కానీ నిజంగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇన్వాల్వ్ అయిపోయింది. టైం అయిపోయింది, అలాంటిది ఏమనిపించలేదు. కార్తీక్ ఎలా చెప్పావు? చెప్పారా నీకు ఆల్రెడీ? లేదు సార్, ఆ లెక్క అర్థం అవ్వలేదు. సింబల్స్ అవే ఎక్కువ ఉన్నాయి ఒకటి. నెంబర్ 2 ఏంటంటే సెకండ్. ఒక్క నిమిషం ఇలా ఈ 9,000 ఎక్కడ ఉంది చెప్పు. నేను గెస్ చేసింది చెప్పాను. నేను మళ్ళీ గెస్ చేయి. దాని స్టిక్కర్ తెలియదుగా నాకు. దాని స్టిక్కర్ ఇది. అది ఎట్లయితే కాదు. నేనే చూసా. నేను అట్లా చెప్పాను. స్టిక్కర్ చూస్తే చెప్పొచ్చండి. ట్రై చేద్దాం అనుకుంటా. సరే ఇదిగో 20,000 స్టిక్కర్ ఇది. జాజ్ బుష్. 20,000. మీరు ఏదనుకుంటున్నారు? ఇది ₹10. థ్యాంక్ యూ గైస్.